కళింగ సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన సినిమా. ధృవ వాయు ఈ సినిమాలో కథానాయకుడు. అతనే ఈ సినిమా దర్శకుడు కూడా. ప్రజ్ఞా నయన్ ఈ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. సెప్టెంబర్ 13వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 18వ శతాబ్దం నుంచి ఈ కథ మొదలవుతుంది. 1922వ సంవత్సరాన్ని టచ్ చేస్తూ ప్రస్తుత కాలంలోకి వస్తుంది. తాను మనసు పడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కథానాయకుడు ఆ గ్రామ పెద్దతో, అసుర బక్షి అనే దుష్టశక్తితో పోరాడవలసి వస్తుంది. ఈ విషయంలో అతను ఎదుర్కొనే పరిణామాలే ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించే అంశాలు. అయితే అందుకు సంబంధించిన సన్నివేశాలను ఏమాత్రం కనెక్ట్ చేయలేకపోయారు. దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం లేకపోయినా ఇంట్రెస్టింగ్గా అనిపించే జోనర్ కనుక ఆడియన్స్లో ఆసక్తి ఉంటుంది. దట్టమైన అడవి, రాజులు, నిధులు, దెయ్యాలతో సంబంధించిన అంశాలు భయపెడుతూనే కుతూహలాన్ని రేపుతాయి. కానీ ఇక్కడ అలాంటి ప్రయత్నాలేవీ జరగలేదు. కథ చెబుతున్నప్పుడు తెరపై చూపించిన యానిమేషన్ వర్క్ మాత్రం బాగుంది. అలా కథలోకి తీసుకెళ్లిన దర్శకుడు ఆడియన్స్ను అక్కడ హోల్డ్ చేయలేకపోయాడు. ఇలాంటి కథలను నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్లడంలో విలనిజం ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ఆడుకాలం నరేన్ వంటి పవర్ఫుల్ విలన్ను పెట్టుకుని అతని పాత్రను నామమాత్రం చేసి తేల్చేశారు. కథానాయకుడికి ఇది మొదటి సినిమా అనుకుంటా. అతని నటన అంతంత మాత్రం అన్నట్టుగా సాగుతుంది. ఇక గ్రామీణ నేపథ్యంలో హీరో హీరోయిన్స్ మధ్య చక్కని పాటలను నడిపించవచ్చు. కానీ అక్కడ ప్రేక్షకుడికి నిరాశనే ఎదురవుతుంది. ఇక్కడ హీరోనే దర్శకుడు. ఈ రెండు విషయాల్లోనూ అతను పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. పర్ఫెక్ట్ కంటెంట్ను తెరపై ప్రెజెంట్ చేయలేకపోయాడు. నిర్మాణ విలువలు పర్వాలేదు. విష్ణుశేఖర, అనంత్ నారాయణన్ సంగీతం పర్వాలేదు. అక్షయ్ రామ్ ఫోటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఫారెస్ట్ నేపథ్యంలోని సన్నివేశాలను హృదయంగా ఆవిష్కరించాడు. నిజానికి కళింగ మంచి ఇంట్రెస్టింగ్ టైటిల్. కానీ ఆ స్థాయిలో కథను, అందుకు తగినట్టుగా పాత్రలను మలుచుకోకపోవడం, ఆసక్తికరమైన దృశ్యాలను ఆవిష్కరించలేకపోవడం లోపంగా కనిపిస్తుంది.